పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. అలాగే కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. దమన నీతి, అరాచక రీతి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న బాబు సర్కార్, రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తిగట్టిన సర్కార్, నిర్బంధాలతో కక్ష సాధింపునకు దిగుతున్న వైనం, అక్రమ కేసులతో చిత్రహింసలకు గురి చేస్తూ రాక్షసానందం, ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే, ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నది వారే వందలాది అక్రమ కేసులు, వేలాది మందికి వేధింపులు, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ కూటమి పెద్దలు వికటాట్టహాసం చేస్తున్నారంటూ సాక్షి ప్రధాన వార్తగా ఇచ్చింది. ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే ఇప్పటివరకు 680 మందికి నోటీసులు ఇచ్చింది. బహుశా దేశవ్యాప్తంగా కూడా ఇంతమందికి ఎక్కడ కేంద్రం కూడా ఇచ్చి ఉండదేమో. ఒక్క ఏపీలోనే 680 నోటీసులు అంట. 147 కేసులు పెట్టేశారంట. 147 సోషల్ యాక్టివిస్టుల మీద 49 మందిని ఇంతవరకు అరెస్ట్ చేశారట. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తిగట్టి ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నటువంటి చంద్రబాబు సర్కార్కి మరి ఎవరు చెప్పాలా, ఏం చేయాలా? ప్రజాస్వామ్యం అంటూ గొంతు చించుకున్నారు ఆ రోజుల్లో ఇష్టారీతిన బూతులు తిట్టారు, రకరకాల విద్వేష ప్రచారాలు చేశారు, కులాల మధ్య రెచ్చగొట్టారు. అప్పుడు ఎవరినైనా చర్య తీసుకుంటే ఇంకేముంది, ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అలా బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు వచ్చాయి. అప్పట్లో కేసులు పెట్టిన వాళ్ళ మీద తీవ్రమైన సంఘ విద్రోహ శక్తులుగా పోలీసుల్ని ఆ రోజున చంద్రబాబు గారు విమర్శించారు. మరి ఈ రోజున అదే పోలీసులు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. మరి వాళ్ళంతా నిజంగానే ఆయన సంఘ విద్రోహ శక్తులుగా మార్చారా? మరి ఇప్పుడు ఒక మోసకారి నటి కేసులో 3 పోలీసులను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు పోలీసులతోటి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వాళ్లే బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళు ఏమైతే తప్పు చేశారని చెప్పి కేసులు పెట్టారో అదే తప్పు పోలీసులు వారు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారంట. పేరు నాని గారు వాళ్ళు చెప్తుంటే ఆ వీడియో విందాం. నాకైతే ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఈ రాజ్యం, ఏమిటి ఈ రాష్ట్రం? ఎవరు శాశ్వతం? జీవితమే శాశ్వతం కాదు కదా. ఎందుకు ఈ అధికారం కోసం అధికార యావలో పడి ఇంత అరాచకంగా జనాన్ని వేధిస్తారా అన్న ఆవేదన కలుగుతూ ఉంది. మరి దురదృష్టం అంత సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇట్లాంటి ఆలోచన కలుగుతుందో ఏమో తెలియదు. కానీ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదు. పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తా, నా భర్తను రాజమండ్రి సిఐ దారుణంగా కొట్టారు, చెప్పనివి కూడా చెప్పినట్లు రాసి సంతకాలు పెట్టించుకున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ భార్య సుజన. ఒక్క ఇంటూరు రవికిరణ్కే ఎంత అంటేనే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడిపోతోంది? అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు, మరి తెలుగుదేశంకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎంత అరాచకంగా బూతులు తిడుతూ ఇప్పటికి కూడా పెడుతున్నారని వాపోతున్నారు కదా వైసీపీ వాళ్ళు. వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు ఏమిటి? టీడీపీ సోషల్ మీడియాలో వాళ్ళు బూతులు పెడితే అవి భగవద్గీతను, వీళ్ళు ఎవరన్నా బూతులు పెడితే అవి బూతుల కింద వస్తాయా? ఎవరు తప్పు చేసినా తప్పే కదా. నిజానికి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటేనే బూత్ కింద చిత్రీకరిస్తున్నారనేది కదా ప్రధానమైనటువంటి విమర్శ. ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు మరో 2 సోషల్ మీడియా యాక్టివిస్టులు. వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి ఉదయం అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం. చెప్పినట్లు వినకపోతే భార్య కుమార్తెలను అధోగతి పాల్చేస్తామని కూడా చెప్పారట. విజయమ్మ, షర్మిల, సునీతలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టించింది ఎంపీ అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి అని చెప్పమంటూ భయపెట్టారట. ఎందుకు ఇంత బలవంతం చేసి ఎక్కడి దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏమిటి వీళ్ళ ఇంత క్రూరత్వంగా ఒక ప్రభుత్వం మారడం ఆశ్చర్యం వేస్తుంది. ఎమర్జెన్సీలో ఆ రోజుల్లో కొన్ని చూసాం, కానీ ఇప్పుడు ఎమర్జెన్సీని మించిపోయినట్లుగా ఉన్నారు. ఇవ్వండి ఫిర్యాదు, పెట్టేద్దాం కేసు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర. దివ్యాంగుడిని సైతం వదలని వైనం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాలవరంపై మరో కేసు. జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా కేసు. ఇక చంద్రబాబు నాయుడు గారు సర్కారు చదువులు చతికిల, వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ. ఉపాధ్యాయులు లేక 3750 మంది
58 అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు విక్కిరిబిక్కిరవుతున్నాయి. 3 నుంచి 8 తరగతులకు సబ్జెక్ట్ టీచర్ల తొలగింపు. మరి విద్యారంగాన్ని బాగా చేస్తున్నామని చెప్పి వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. సిబిఎస్ఈ ఎత్తేసారు, ఇవన్నీ ఎత్తేసారు. ఇప్పుడు విద్యా వ్యవస్థని గందరగోళం చేస్తున్నారు. మరి దీని గురించి ఆలోచించకుండా సోషల్ మీడియా వాళ్ళ మీద పడ్డారు. విధ్వంసం గురించి ఆలోచించకుండా హత్యలు అరాచకాలు జరిగిన వాటి గురించి కాకుండా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద పడితే మొత్తం ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోద్దనో ఏంటో పాడు. మరి రాష్ట్ర అప్పులు 14.49 లక్షల కోట్లని అప్పుడు ఇదే చంద్రబాబు గారి కానీ అందరూ ప్రచారం చేశారు. వాస్తవం 2024 మార్చి 31 నాటికి మొత్తం అప్పు 6,45,000 46.46 లక్షల కోట్లు. ఇందులో చంద్రబాబు టైంలో చేసిన అప్పు 3.3 లక్షల కోట్లు కూడా ఉంది. ఇది బడ్జెట్ లెక్కల ప్రకారం బుగ్గన గారు చెప్పినటువంటి వెల్లడి. ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు యథాప్రకారం సోషల్ మీడియా వాళ్ళప్పుడేమో ఎంత అరాచకంగా రాసినా అది కరెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా చిచ్చు పెట్టే ముఠా అంట. ఇప్పుడు చిచ్చు పెట్టి కులాల మధ్య రెచ్చగొట్టి రోజు టీవీలో కూర్చొని చెప్పిన వాళ్ళకేమో పదవులు ఇస్తుంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చిచ్చు పెట్టే ముఠా అని వీళ్ళు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. పోలీసులు ఏం చెప్తే అది రాసి వీళ్ళు వికృతానందం పొందుతున్నట్లుగా ఉంది. వాస్తవాలు, ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు. మీడియా స్వేచ్ఛ అనేది కేవలం తెలుగుదేశం మీడియాకి, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరికీ స్వేచ్ఛ ఉండకూడదు, భావ వ్యక్తీకరణ ఉండకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశంలాగా ఉంది. ఆ నలుగురు డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి అంట ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు అంట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అది నేరమా? బూతు పదాలు వీళ్ళు ప్రచారం చేశారు. నాకు తెలిసి సజ్జల భార్గవరెడ్డి గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా నడిచింది. అట్లాగే తెలుగుదేశం మీడియా ఆధ్వర్యంలో కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో కొన్ని వందల మంది పనిచేసినట్టు నాకు ఆ టీంలో పనిచేసిన ఒక ఆయనే చెప్పాడు. కనీసం 1,00,000 ఆర్టికల్స్ జగన్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టించామని ఒక ఆయన చెప్తే నాకు ఆశ్చర్యం కలిగింది. అన్నీ కావాలని అబద్ధాలు సృష్టించామండి మేమే అని చెప్పి ఘనంగా చాలా విజయం తర్వాత ఆయన ఎట్లా చేసింది నాకు చెప్తే ఆశ్చర్యం వేసింది. మరి అవన్నీ వదిలేసి అంటే వీళ్ళు చేసిన పని మళ్ళీ వాళ్ళు చేస్తారేమన్న అనుమానంతో సోషల్ మీడియాలో ఈ రకంగా అణచివేస్తే ఓ పని అయిపోద్ది అనుకున్నారు. కానీ అట్లేం ఉండదు. ఒక స్వరాన్ని అణచివేస్తే వేలాది స్వరాలు ఏదో రోజుకి పైకి వస్తాయన్న సంగతి చంద్రబాబు గారు గుర్తించకపోతే మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో ఆయన్ని ప్రశ్నించకుండా చేసేయగలిగారు కాబట్టి ఇక వేరే సోషల్ మీడియా ద్వారా ప్రశ్న లేకుండా చూడాలని వాళ్ళ ప్రయత్నం అనుకుంటా. ఇక రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రంలో రిలయన్స్ అంట బ్యానర్ పెట్టారు. గతంలో జగన్ గారి టైంలో ఇట్లాంటి పెట్టుబడులు ఎప్పుడన్నా ప్రతిపాదన వచ్చినా కూడా లేదా కార్యాచరణ దిగితే కూడా దాన్ని ఎట్లా చెడగొట్టాలని రాసినటువంటి ఈనాడు వారు ఇప్పుడు కన్నా కాస్త నిన్నెవరో అంటున్నారు, అబ్బా ఇన్నాళ్ళ కన్నా వీళ్ళు కాస్త పాజిటివ్ వార్తలు రాసుకుంటున్నారు, చంద్రబాబు భజనో పాడో ఏం కానీ ఇదివరకు ఎంత పెట్టుబడి వచ్చినా ఏ రకంగా అయినా సరే జగన్ని తిట్టడం తప్ప ఇంకొకటి చేయని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు. ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్త, సభలోనూ బయట మీ భాష ప్రవర్తన చాలా కీలకమని ఇసుక మద్యం వ్యాపారంలో తలదూర్చొద్దని చంద్రబాబు గారు చెప్పారంట. ఆల్రెడీ ఇసుక అయిపోయింది. మద్యం వ్యాపారంలో భాగస్వాములు 30% కమిషన్ అని చెప్పి వాటా అని చెప్పి ఓపెన్గా చెప్పినటువంటి వీడియోలు వచ్చినాయి. మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం నీతులు చెబుతాం, కనీసం ఇప్పుడైనా నీతులు చెబుతున్నందుకు సంతోషించాలి. ప్రజలు గమనిస్తుంటారన్న విషయాన్ని చంద్రబాబు గారు ఇప్పటికి ఈ మిగతా విషయాల్లో కూడా గమనించాలి. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులపై జరుగుతున్న దాడి విషయంలో కూడా గమనించాలి. ఇక అతిథుల పరిచయం శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది. ఇక ఒక్కసారి వీడియోలు చూద్దాం. ఒకటేమో ఇంటూరి సుజన గారు, ఇంటూరి రవికిరణ్ గారి సతీమణి. మరొకటి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు, ఆ రోజు ఎమ్మెల్యేని లాగేసుకుని ఇంకేముంది జగన్ని ఒంటరి చేస్తామని చంద్రబాబు గారు అనుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాని భయపెట్టాలని కేసులు పెడుతున్నారు, మళ్ళీ భంగపాటు తప్పదని ఆయన అన్నారు. ఇక పేరు నాని గారు అయితే చాలా ఓపెన్గా చెప్పారు. ఆయన ఎవరో తూర్పు డిఎస్పీ మురళీకృష్ణ అంట. అరెస్ట్ చేసిన వారిని బూటుకాలతో తంతూ బూతులు తిడుతున్నారంట. ఇదేంది మరి ఇట్లా చేయొచ్చా? మరి వీళ్ళ మీద కేసులు రావా? రేపు గవర్నమెంట్ మారితే వీళ్ళందరూ సస్పెండ్ అవరా? వీళ్ళందరికీ మీద ఇది రాదా? అయినా కూడా ఎందుకు ఈ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు? వీళ్ళ మీద కేసులు పెట్టేదేమో బూతులు తిట్టారని, బూతులు ప్రచారం చేశారని. మరి అదే తప్పు పోలీసులు చేస్తేనేమో ఘనమా? ఏందో అరాచకంగా ఉంది వ్యవహారం. ఈ వీడియోలు చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. పోలీసులు వచ్చి గుడివాడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు గుడివాడలో 2 అన్నారు. తర్వాత అరండల్పేట 1, వైజాగ్లో 2, మొత్తం ఆయన మీద 9 కేసులు వేశారండి.
గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చారండి. సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారో దానికి సంబంధించి చేస్తున్నారు. ఆయన్ని ఒక అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. స్టేషన్ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బయటికి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. రెడీగా ఉండి ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఆ విషయం చెప్పుకుందామని జగనన్న దగ్గరికి వచ్చాం మేము ఈరోజు. జగనన్న మాకు భరోసా ఇచ్చారు. జగనన్న మాకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు జగనన్న అండగా ఉన్నాడు. నేను ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎంత అక్రమంగా అతన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్గా కేసులు పెడతాను నేను. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా టోటల్గా ప్లాన్ ఏంటి అంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే ఆయన ప్లాను, మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు, భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మనం 151తో గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాప్స్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చేయలేవుగాక చేయలేవు అనేది కూడా. లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు, తుళ్ళూరు డిఎస్పీ గారంట. ఆయన వచ్చి మురళీకృష్ణ గారు, ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బూటుకాలతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారా? ఇదే భాష. తుళ్ళూరు డిఎస్పీ అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వీళ్ళని తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో, రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా. ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అమ్మ మొగుడు సొత్తా, అరే నీ అబ్బా సొత్తా ఇది నా కొడుకు ఏం కనుకరే. జగన్కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపించాయా? ఓయ్ ప్యాలెస్ పిల్లి, భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదర్. జగన్ పిరికినా కొడుకు ఏం కనుకరే. మైక్ పెట్టుకెళ్ళాడు. జగనన్న భూ అక్కంట. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఎంత బాధపడుతున్నావు? ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నువ్వు కూడానా మీకోసం డైమండ్ రాణి చేత కూడా తిట్టుకుంటాం. నాకు ఓకే, కష్టాలు వచ్చినా జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో, ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం.